అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ అండ్ ఫేమస్ ఆలయానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో సండే కదా, అందరం ఇంట్లోనే ఉంటాము. సో మా ఆయన ఒక మంచి ప్లేస్ తీసుకొని పోతానని చెప్పినాడు. సో అక్కడికే వెళ్తున్నాము, మీరు కూడా రండి. స్టే ట్యూన్. తలిపేసినావా ఒకసారి చూడు. పదా టీ తాగేది ఏంది, ఇంకా పోదామా? అమ్మగారు ఎలా చెప్తే అయ్యగారు అలా వింటారు. ఏం తాగుతా ఉండేది? మాజా తాగు. ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయము మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి. కొల్లాపూర్లో అమ్మవారు ఉంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా స్వయంభూ అమ్మవారు ఇక్కడ వెలిసినారు. ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను, థర్డ్ టైం వెళ్తున్నాను. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ రోడ్లో చాలా చింతగా దొరికింది మాకు. ఇప్పుడేం లేదంతా ఖాళీగా ఉంది. దర్శనం అయితే చాలా బాగా అయిందా. సో ఇప్పుడు చూద్దాం రష్ ఉందా ఏమి అని. సండే వేరే కదా, చూద్దాం. చింతకాయలు తెస్తాను, ఇవే బాగుంటాయి ఉప్పులు అద్దుకొని తినేకి. నేను గడుగుతా ఉన్నాడు చింతకాయ పచ్చిది. ఇంకా ఇది ఇట్లాంటివి ఉప్పులు అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది చింతకాయ. సో ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అమ్మవారి సామాన్లు కూడా అమ్ముతారు, కావాలంటే తీసుకోవచ్చు. పూజ సామాన్లు కూడా అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈరోజు కొంచెం ఎక్కువ రష్ ఉన్నట్టుంది. వడిబియ్యం సామాన్లు కూడా ఇక్కడ అమ్ముతారు, కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో నుంచి అయినా తెచ్చుకోవచ్చు. అదే గుడి, మెయిన్ గుడి. ఇంట్లో వెళ్తున్నాం దర్శనానికి. లోపల వెళ్దాం రండి దర్శనానికి. సో లోపలైతే ఫోన్ అలౌ లేదు, సో బయట నుంచి దర్శనం చేసుకుందాం. వడిబియ్యం సామాన్లు అక్కడ పెడతారు అమ్మవారికి.
ఇప్పుడు అమ్మవారి ప్రసాదం తినేకి వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి అమ్మవారి ప్రసాదం లోపలికి వెళ్తే పెడతారు. అనిపిస్తుంది దర్శనము. బాగా అనిపించింది. రష్ లేదు. ప్లేట్ మనమే కడుక్కోవాలి. మన ప్లేట్ మనమే కడుక్కోవాలా. ದರ್ಶನವನ್ನು ಪಡೆದು ದಾಸೋಹದಲ್ಲಿ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕಾಗಿ మీరేమన్నా ఈ గుడికి రావాలంటే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బెంగళూరు నుంచి గోర్వన్హల్లి అనేసి బస్సెస్ ఉంటాయి, మీరు రావచ్చు. ఇంకా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు.